మీరు మళ్ళీ ప్రభుత్వ పాఠశాలలో చేరితే చాలా బాగుంటుంది. ప్రభుత్వ పాఠశాలలో చేరి ఇప్పుడున్న ప్రభుత్వ పాఠశాలలో మళ్ళా జగన్ పాఠశాల మీ టైంలో అనుకున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వ పాఠశాలలో చదివితే అట్లీస్ట్ మీకు లెక్కలు అన్న వస్తాయి. నిన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. మార్నింగ్ షో, మ్యాట్నీ షో 2 షోలు కలిపి 2.5 గంటలు ఆపాడు. లాగి 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 ఆయన మాట్లాడింది ఏంద్రా అంటే $7 $9. ఆ డాలర్కి దాని వాల్యుయేషన్ కూడా కట్టకుండా 3వ తరగతి పిల్లోడిని అడుగుతాడు. ఇప్పుడు డాలర్ రేట్ ఎంతంటే మొన్నటి వరకు ₹85 ఉంది, ఇప్పుడు ₹88 అయిందనేసి ఎవడని చెప్తారు. ఈ మధ్య 2వ తరగతి 3వ తరగతి పిల్లలే డాలర్ రేట్ల గురించి చెప్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ఆయన ఆ డాలర్ రేట్లు కూడా కరెక్ట్గా తెలుసుకోకుండా ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ డాలర్ రేట్ ఏదో తీసుకున్న ఆ నోట్లలో జరిగిందంట, అదేదో పెద్ద తప్పు అంట అన్నిటి మాట్లాడతాడు. అసలు మేము అడుగుతున్నాం, నీకు సిగ్గుందా అని అడుగుతున్నాం, నువ్వు మనిషా అని అడుగుతున్నాం. ప్రపంచం మొత్తం దేవుడిగా కొలుస్తూ మొత్తం ఈరోజు ప్రపంచంలో ఉన్న హిందువులంతా తిరుమల దర్శనానికి వచ్చి మేము ఈరోజు ఆరోగ్యంగా ఉన్నామన్నా, ఆనందంగా ఉన్నామన్నా, మేము అనుకున్నది సాధించామన్నా అది నీ కృపా కటాక్షాలంటూ సంపాదించిన దాంట్లో ఆ వడ్డీ కాసులు వారికి కొంత సమర్పించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఆ సమర్పించుకొని భక్తి భావంతో సమర్పించుకున్న ఆ ఏదైతే ఆ డాలర్ అంటారో, ఆయన చెప్పినట్టు నగదు అంటారో, డైమండ్స్ అంటారో, ఏదైనా కూడా కానుకలు, ఆ కానుకలను అప్పనంగా కొట్టేసి దొంగలతో ఊర్లు పంచుకున్నట్టు నీ బంధువు కరుణాకర్ రెడ్డి, నీ బాబాయ్ సుబ్బారెడ్డి, నీ ఆత్మ బంధువు ఓఎస్డి ధనంజయ రెడ్డి, నీ గుండెకాయ ధర్మారెడ్డి, ఇంకొక కాయి జగన్మోహన్ రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, అన్ని కాయలు కలిపి నీ చుట్టూరు ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కలిసి దొంగలు ఊర్లు పనిచేసుకున్నట్టు ఆ రవికుమార్ దోచుకున్న ఏదైతే పర్కా మనీలో ఏదైతే కానుకల్ని, డైమండ్స్ని, దాని ద్వారా సంపాదించుకున్న ఆస్తుల్ని పనిచేసుకొని అది తప్పు కాదంటాడు ఈయన జగన్మోహన్ రెడ్డి. అసలు నువ్వు మనిషి అని అడుగుతున్నాం మేము. ఈ రాష్ట్రంలో కానీ ఈ భూమి మీద నువ్వు ఒక్కరోజు కూడా ఉండే అర్హత లేదు. మేము అడుగుతున్నాం, నిజం. నిన్ను పెట్టాలి జైల్లో, నిన్ను జైల్లో పెట్టాలయ్యా నిన్ను. అవునులే, 1,00,000 కోట్లు దోచేసుకున్నవాడికి ఈ 100 కోట్లు ఒక లెక్క. వాస్తవే ఆయన మాట్లాడింది. నేను 1,00,000 కోట్లు దోచుకున్నా, మీరు 100 కోట్లే కదా పంచుకున్నారు, పెద్ద విషయం కాదు, అదే చిల్లర దొంగతనమే. వాస్తవే, ఆయన దృష్ట్యా చిల్లర దొంగతనమే. 1,00,000 కోట్లు ఎక్కడ, 100 కోట్లు ఎక్కడ? అలాంటి జగన్మోహన్ రెడ్డి అంతకుముందు వాళ్ళ తండ్రి గారు అన్నారు, రాజశేఖర రెడ్డి గారు 7 కోట్లు కాదు 2 కోట్లు అన్నారు. ఈయనేమో స్వామివారి ఉన్నిని అపహాస్య పాలు చేస్తున్నారు, భక్తులు ఇచ్చి కానుకల్ని అగౌరవపరుస్తున్నారు. అయ్యా, ఆడ కొట్టేసింది $7 $9 కాదు, పింక్ మీరు చెప్పినట్టు డైమండ్లు, గోల్డ్, నగదు మొత్తం కొట్టేశారు. ఆ కొట్టేసిన దాన్ని మీ వాళ్ళు కొట్టేశారు. మరి దాంట్లో నీ వాట ఏందో మాకు తెల్లా. ఆగమేఘాల మీద స్పెషల్ ఫ్లైట్లో వచ్చి 2.5 గంటలు 3 గంటలు ప్రెస్ మీట్ పెట్టి నువ్వు వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నావు. తర్వాత ఫోటో రిలీజ్ చేయనారు. ఇకలు పక్కలు బాగున్నావా కరుణాకర్ రెడ్డి, బాగా సపోర్ట్ చేశానా, నీకు బాగా మాట్లాడినానా, నువ్వు దొంగదని చెప్పాను చూసావా అని చెప్పుకునేట్టుంది ఆ ఫోటో చూస్తే. మన ఇద్దరం సెటిల్ చేసుకునేది ఈరోజు మీడియాలో చెప్పాను. అసలు ఇది దొంగతనమే కాదని చెప్పాను, ఇంకో హ్యాపీ నాన్ అన్నాడు. అట్టుంది ఆయన ఫోటో చూస్తే. నెయ్యి స్వామివారికి ప్రతీక లడ్డు. నేనైనా మీరైనా కొండకెళ్తే ఆ ప్రసాదం తీసుకొని పోయి నేను తిరుమలకి వెళ్ళొచ్చాను, స్వామివారి ప్రసాదం అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళు పంచుకోవడం అనేది ఆనవాయితీ. అలాంటి లడ్డులో కల్తీ చేసి
దాన్ని కూడా తక్కువ చేసి మాట్లాడుతున్నాడు. ఇంకా మిమ్మల్ని ఏమనాలి? మిమ్మల్ని అసలు ఏ చట్టంలో ఉంది పంచవచ్చుకోవచ్చని? రాజారెడ్డి రాజ్యాంగంలో ఉందా? జగన్మోహన్ రెడ్డి ఏమన్నా నువ్వేమైనా కొత్త చట్టం తీసుకొని వచ్చావా? ఏ చట్టంలో ఉంది? అది చిల్లర దొంగతనమా? స్వామివారి నగదును దోచుకుంటే అది చిల్లర దొంగతనమా? దీని మీద గౌరవ హైకోర్టు కూడా స్పందించాలి. కోర్టులో ఉన్న కేసు గురించి ఎంత తక్కువగా మాట్లాడతారు. మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మఠాధిపతుల్ని, పీఠాధిపతుల్ని, హిందూ సంఘాలని, మీరెందుకు మౌనంగా ఉన్నారు? ఈరోజు కానుకలను తక్కువ చేసి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి రేపు తిరుమలనే లేదంటాడు, రేపు వెంకటేశ్వర స్వామే కాదంటాడు. మీకు సబబా? ఇది ధర్మమేనా? మేము తిరుపతి వాసులుగా, స్వామివారి భక్తులుగా మేము అడుగుతున్నాం. మఠాధిపతులు స్పందించాలి, పీఠాధిపతులు స్పందించాలి, హిందూ సంఘాలు స్పందించాలి. జగన్మోహన్ రెడ్డి అంత తక్కువ చేసి మాట్లాడుతుంటే ఇంకా ఎందుకు మౌనం? ఆయనకి మొదటి నుంచి స్వామివారంటే గౌరవం లేదు, తిరుమల అంటే భక్తి లేదు, స్వామివారంటే భక్తి లేదు, ఆయనకి హిందువులంటే గౌరవం లేదు. హిందువుల వ్యతిరేకి జగన్మోహన్ రెడ్డి. కాబట్టే నిన్న ఆయన నోట్లో వచ్చిన ప్రతి మాట మీరు చూస్తే హిందువులను అనగదొక్కాలి, హిందువులనే వాళ్ళే ఉండకూడదన్నట్టు ఆయన మాట్లాడడం, ఆయన తీరు చూస్తుంటే. భువనమ్మ గురించి మాట్లాడాడు ఏకవచనంతో. ఏ రోజు మేము విజయమ్మని అమ్మ అని పిలిచాం, నువ్వు ఒక తల్లితో సమానమైన భువనమ్మని ఏకవచనంతో పిలుస్తావా? చంద్రబాబు గారిని వాడు అంటావా? నువ్వు అసలు ఏమయ్యా? నీ బతికేంది? నువ్వేంది? ఇంత నీచమా? రాజకీయాల్లో ఉండాలి కానీ విలువలు లేని రాజకీయాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని ఏం చేయాలి? అవునులే, తల్లినే దరివేసినోడివి, తల్లి మీద కేసు పెట్టినోడివి, చెల్లిని దరివేసినోడివి, చెల్లి కుటుంబాన్ని రోడ్డు పాలు చేసినోడివి, ఇంకా నీకు పక్కన వారి తల్లుల గురించి, పక్కన వాళ్ళ ఆడబిడ్డల గురించి మీరు ఎక్కడ ఆలోచిస్తారు? ఎక్కడ గౌరవంగా మాట్లాడతారు? తల్లిని చెల్లిని కోర్టు పాలు చేసి నువ్వు ఇంకా బోనమ్మనో లేకపోతే ఇంకొకరినో గౌరవంగా మాట్లాడతాను మేము ఆశించడం కూడా తప్పే. ఒకటే చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి భగవంతుడితో పెట్టుకుంటే వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే చరిత్రలో లేకుండా పోతారు, చరిత్రహీనులుగా మిగిలిపోతారు. నువ్వు వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటున్నావు. నీకు మొన్న 11 సీట్లు ఇచ్చారు, ఇంకా ఉన్న సీటు కూడా ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదు. పరకామణి కేసులో పురోగతి ఉంది, తేట తెల్లం అవుతోంది, ముద్దాయిలు అరెస్ట్ అవ్వబోతున్నారు. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. స్వామివారి జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టాం.